ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 66 అధ్యాయం 22-24 వచనములు గమనించినట్లయితే, నేను సృజింపబోవు కొత్త ఆకాశమును, క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను, ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు అని సమస్త శరీరులకు హేయముగా ఉండును. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే యేసుప్రభు వారు మన కొరకు సిలువలో బలియాగం అయ్యి తిరిగి లేచి మన కొరకు కొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సిద్ధం చేస్తున్నట్లు మనకి కనబడుతుంది. ఎందుకంటే ఆయన సన్నిధిలో నిత్యము ఆయన నామమును హెచ్చించే విధంగా, ఆయన నామాన్ని ఘనపరిచే విధంగా మనల్ని సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో మ్రొక్కుటకై శరీర రూపం దాల్చుకుని ఆయన సన్నిధిలో కనబడతారు. అంతేకాకుండా ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేస్తారో, దేవుని మాటకి అవిధేయత చూపిస్తారో వారి యొక్క కళేబరములను కూడా మనం చూస్తామని చెప్తున్నారు. వారు ఎక్కడ ఉంటారు అనేది, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అంటే ఇది నరకంలోనే మాత్రమే మనము గమనించగలము. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రైజ్